సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది. కృష్ణా బోర్డుకు మన ప్రాజెక్టులను అప్పగించడం చాలా పెద్ద ఘోరం. కేంద్రం ఒత్తిడికి కాంగ్రెస్ ప్రభుత్వం తలగొడంపై అనుమానాలున్నాయి. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. కేంద్రం చేతుల్లోకి మన ప్రాజెక్టులు వెళ్తే సాగునీరు దొరకడం కష్టమవుతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి కొరకు 10 ఏళ్ల పాటు చాలా కష్టపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 80% పూర్తి చేశారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వాలని సంకల్పించారు. కృష్ణా బోర్డు చేతుల్లోకి శ్రీశైలం ప్రాజెక్టు వెళ్లడంతో పాలమూరు ఎత్తిపోతలు వట్టిపోవడం ఖాయమంటూ జిల్లాకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి పథకాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నడూ కూడా తలొగ్గింది లేదు. తెలంగాణ అభివృద్ధి అయిన ధ్యేయం అని చెప్పి కొట్లాడి 10 సంవత్సరాలు ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు పంపించినా ఒక తిరుగులేని శక్తిగా ఉండి ఈ 10 సంవత్సరాలు వాళ్ళ చేతికి పోకుండా మన తెలంగాణ ప్రాంత రైతుల కోసం, మన తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఆయన కష్టపడితే వచ్చి ప్రభుత్వంలో వచ్చి నెల రోజులు కాకముందే ఈరోజు కేఆర్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం అనేది ఎంత దౌర్భాగ్యమో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పడం వల్ల మనకు తీరని నష్టం జరుగుతుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా ఆంధ్ర పాలకులు సాగునీరు మొత్తం వాళ్ళకి తీసుకుపోయిన విషయం మనం అందరం చూసినాం. మనకు జరిగిన అన్యాయం మనకు దాని గురించి చేయడానికి సిద్ధంగా ఉంది. నాకైతే ఎవరు చెప్పలేదు, మీకు ఎవరు చెప్పలేదు. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి సిద్ధం. అయినా మా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఉన్నాక నేను అడగడంలో కూడా భావ్యం కాదు. అండ్ నేను తర్వాత ప్రజలు మర్చిపోయే పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు మేమందరం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజాసేవ కోసం చేస్తున్నాము, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. కాబట్టి ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే దుశ్చర్యలకు పాల్పడినాడో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఖండిస్తా ఉన్నాం. దానికి తప్పకుండా ఆయన ప్రజలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మళ్ళీ దాన్ని ఏదో ఒక విధంగా తప్పకుండా మళ్ళీ కృష్ణా జలాలను మళ్ళీ మన చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13వ తారీఖు రోజు చలో నల్గొండ కార్యక్రమం మేము పెట్టబోతా ఉన్నాం. వేల సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తాండూరు నుంచి కూడా మరి నల్గొండకి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తరలి వెళ్ళబోతా ఉన్నాం. మరి ఆ రోజు నల్గొండలో జరుగుతున్న భారీ బహిరంగ సభ ద్వారా మరి తప్పకుండా అటు కేంద్రం మళ్ళీ మన చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13వ తారీఖు రోజు చలో నల్గొండ కార్యక్రమం మేము పెట్టబోతా ఉన్నాం. వేల సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తాండూరు నుంచి కూడా మరి నల్గొండకి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తరలి వెళ్ళబోతా ఉన్నాం. మరి ఆ రోజు నల్గొండలో జరుగుతున్న భారీ బహిరంగ సభ ద్వారా మరి తప్పకుండా అటు కేంద్రం